తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుంది. 2 రోజులుగా చలి ఒక్కసారిగా మరింత పెరిగింది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని నెలాఖరుకు మళ్లీ పెరుగుతుందని అధికారులు తెలిపారు. చలికి తోడు చలిగాలులు కూడా వీస్తాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ తక్కువగా నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణ కంటే 1 డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. రాజేంద్రనగర్లో అత్యంత గరిష్టంగా 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మెదక్లో 12.8, పటాన్ చెరువులో 13.2, ఆదిలాబాద్లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్లో 16.1, హైదరాబాద్లో 16.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 17, మహబూబ్నగర్లో 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చలి పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. చలిగాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా దుస్తులు, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.